హాయ్. ఏపీఎస్సి మరియు టీఎస్పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మనము ఆన్లైన్లో క్లాస్ ఇస్తున్నాం. క్లాసెస్తో పాటు మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తున్నాను. దాంతోపాటు మీకు ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా టెస్ట్లు కండక్ట్ చేసుకుంటున్నాము. వీటితో పాటు ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో ఆ అప్డేట్స్ని కూడా నేను మీకు అందజేస్తున్నాను. ఈ సర్వీస్ మీకు టిల్ ద ఎగ్జామ్ వరకు ఉపయోగపడుతూ ఉంటుందని ఎన్నోసార్లు మనము చెప్పుకోవటం జరిగింది. ఈరోజు క్లాస్ యొక్క ముఖ్య అంశం ఏమిటంటే లేబర్ కోడ్ ఏదైతే ఉందో దాని మీద డిస్కస్ చేయటం జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో మనం నిరుద్యోగిత గురించి డిస్కస్ చేసాం. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన అంశాలు. ఈరోజు ఈ లేబర్ లాస్ ఏవేవి ఉన్నాయి, దాన్ని ఎందుకు సింప్లిఫై చేశారు, ఈ అంశాలని పరిశీలన చేద్దాం. సో ప్రతి దాన్ని కూడా సబ్జెక్ట్ని సింప్లిఫై చేసుకొని చదువుకుంటూ ఉండాలి. సో దాన్ని నేను ఏ విధంగా సింప్లిఫై చేసి ఇస్తానో మీకు చూడండి. సో ఇదే ఫార్మాట్లో మీరు దీన్ని చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ టాపిక్ మనం తీయగానే మనకి ఏం కావాలి, గ్రూప్ 1 పోస్ట్, గ్రూప్ 2 పోస్ట్ కావాలి. వీడు ఎక్కడ బిట్లు అడుగుతాడు అన్న విషయం తెలవాలి. లేబర్ లాస్లో అంటే లేబర్ కోడ్ అంటాం. ఇప్పుడు ఈ లేబర్ కోడ్లో ఎక్కడెక్కడ బిట్స్ అడుగుతాడు, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, గ్రూప్ 1లో వస్తే ఎక్కడ ఎంతవరకు రావచ్చు అనేది తెలవాలి. సో ఈ మొత్తం ఈ యాక్ట్లు ఇవన్నీ చూస్తే సో అండ్ సో పాయింట్ దగ్గర మనకు బిట్లు అడగడానికి అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్ అది తెలుస్తున్నది. దాని తర్వాత అసలు ఇందులో ఉండే కంటెంట్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే పాయింట్ రావాలి. అలా అర్థం ఎందుకు చేసుకోవాలన్నప్పుడు, ఎలా అర్థం చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఎందుకు వచ్చిన ఈ లేబర్ లాస్ని ఎందుకు తెచ్చాడు అన్న విషయం మనకు ఫస్ట్ స్పష్టతకి రావాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇది తెస్తున్నప్పుడు కొత్తగా ఏమొచ్చినాయి, పాత వాటి స్థానంలో కొత్తవి ఏమిటి, పాత వాటి స్థానంలో కొత్త అంశాలు ఏమొచ్చినాయి. సో ఆబ్వియస్లీ ఎగ్జామినర్ దృష్టి అనేది దీని మీదకే వెళ్తుంది. కొత్తవి ఏమున్నాయి, ఈ లేబర్ కోడ్లో ఏ అంశము కొత్తగా వచ్చిందో దాని మీద బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఉదాహరణకి గిగ్ వర్కర్ అంటే ఏమిటి, గిగ్ వర్కర్ గతంలో ఏపీఎస్సి గ్రూప్ 2లో ఇచ్చాడు, గ్రూప్ 2 2018లో గిగ్ వర్కర్ అంటే ఇచ్చాడు. దానికి ఇప్పుడు వీళ్ళు డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ వర్కర్ అంటే ఏంటి, ఇట్లా కొత్త అంశాలు ఏమొచ్చినాయో ఫస్ట్ నాకు తెలిస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ ఏముందో అది అర్థమైపోతుంది. సో ఇట్లా ఈ పాయింట్ని మనం అనాలిసిస్ చేయాలి. అలా చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అనేది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా తీసుకోండి, అంతేగాని దీని మీద బిట్ వస్తుందని కాదు. ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళడానికి కాస్త ఇంట్రడక్షన్ లాగా ఇది చాలా ఉపయోగపడుతుంది. అలా ఎందుకు తీసుకొస్తున్నామో తెలిస్తే మోడీ ప్రభుత్వము ఈ పాత వాటి స్థానంలో కొత్తవి ఏం తెచ్చాడో అర్థమవుతుంది. సో అలా కొత్తవి తెలుసుకోవాలన్నప్పుడు ఫస్ట్ పాతవి ఏవి మనకు ఇబ్బంది కలిగిస్తున్నాయి, వాటిని ఎందుకు ఓవర్కమ్ చేయాలన్న విషయం కూడా తెలుసుకుందాం. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ ఉంటే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఎందుకు వచ్చిందో తెలుసుకో ఫస్ట్. సెకండ్ ఏం చేయాలి, ఇప్పుడు ఏమున్నాయి ఈ లేబర్ కోడ్లలో కొత్త పాయింట్ రావడానికి ముందు ఏ పాయింట్లు ఉన్నాయి, దాన్ని తీసేసి కొత్తగా ఏం తీసుకొచ్చాడు, ఆ పాత పాయింట్లు ఎందుకు ఇబ్బంది కలిగిస్తున్నాయి, ఆ ఇబ్బంది కలిగించే కొత్త పాయింట్లు ఏ విధంగా దాన్ని రీప్లేస్ చేసి సస్టైన్ చేయగలుగుతాయి. ఇంతే. ఈ ఒక్క పాయింట్లు అర్థమైనాయి అనుకోండి, ఇక మీకు ఇందులో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కానీ ఇక్కడ మీరు చేయగలుగుతారు. సో ఈ లేబర్కి సంబంధించిన అంశం అన్నది కాంకరెంట్ సబ్జెక్ట్. కాంకరెంట్ అంటే ఉమ్మడి జాబితా. రాజ్యాంగంలో మనకు 7th షెడ్యూల్ అని ఉంటుంది. సో మొత్తం షెడ్యూల్స్ తెలుసుగా, ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, ఇట్లా మనం షెడ్యూల్స్ అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. సో 7th షెడ్యూల్ అన్నది సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, ఈ 3 జాబితాల గురించి, అంటే సెంటర్ అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా గురించి తెలియజేస్తుంది. కేంద్ర జాబితా మీద కేంద్రం మాత్రమే చట్టం చేయాలి, రాష్ట్ర జాబితా మీద రాష్ట్రం మాత్రమే చట్టం చేయాలి, ఉమ్మడి జాబితా మీద కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరైనా కానీ చట్టం చేసుకోవచ్చు. ఈ ఉమ్మడి జాబితాలో ఒక అంశమే లేబర్.
సో ఇప్పుడు లేబర్ అనే అంశం మీద, కార్మిక అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేస్తుంది. ఇలాంటి చట్టాలు, కేంద్ర చట్టాలు మరియు రాష్ట్ర చట్టాలు కలిపి సుమారు 240 వరకు ఉన్నాయి. రాష్ట్ర చట్టాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన చట్టం అమలవుతూ వస్తున్నాయి. అలాంటి దాదాపు 200 వరకు ఉన్నాయి. కేంద్ర చట్టాలు సుమారుగా 40 వరకు ఉన్నాయి. ఇన్ని చట్టాల్లో ఒకదానికొకటి ఓవర్లాప్ అయిపోతుంది. అల్టిమేట్గా ఏం అవుట్కమో ఏంటో తెలవట్లేదు, అంత డిలే అయిపోతుంది ప్రాసెస్. ఇది ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సందర్భంలో కేంద్రం చేయడానికి గల కారణం ఏమిటంటే, కేంద్రం ఏదైతే చేసిందో దానికి అనుగుణంగానే రాష్ట్రాలు వాటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మార్పులు చేర్పులు చేసుకోవాలని మీరు కాన్స్టిట్యూషన్లో చదివారు. మళ్ళీ నేను డీప్గా పోతే ఇది కాన్స్టిట్యూషన్ పార్ట్ అయిపోతుంది కానీ ఎకానమీ పార్ట్ కాదు. అందుకని ఇది జస్ట్ బ్రీఫ్గా టచ్ చేసి వెళ్తున్నా. లేబర్ అనేది కాంకరెంట్ సబ్జెక్టు. ఇప్పుడు సెంటర్ ఇది కోఆర్డినేట్ చేసిందంటే చచ్చినట్టు రాష్ట్రాలు కూడా దానికి అనుగుణంగా మార్చుకోవాలి తప్పితే పాతవి ఉంచుకుంటా అంటే చల్లదు. ఈ పాయింట్ వరకు నువ్వు క్లియర్గా పెట్టుకో. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు కేంద్రం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే, ఒకప్పుడు ఆసియాలో రోగిష్టిగా తయారీ రంగంలో రోగి అంటారు. తయారీ రంగంలో రోగి, తయారీ రంగంలో రోగి చైనా. తన దగ్గర ఏమీ లేవు, పాపం ఒక పేదదానిలాగా ఇట్లా చూస్తూ ఉండేది. అలాంటి చైనా ఈరోజు ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారైపోయింది. ఈరోజు తయారీ రంగం అంటే సినానిమ్స్గా చైనా అయిపోయింది ప్రపంచంలో. చైనా ఈవెన్ అమెరికాలో అరౌండ్ 60% ఆఫ్ ప్రోడక్ట్స్, ఎంటైర్ యూరోప్ 70% ఆఫ్ ప్రోడక్ట్స్ చైనానే తయారు చేస్తుంది. వరల్డ్ మొత్తంలో, ప్రపంచం మొత్తం తీసుకుంటే మోర్ దెన్ 50% పైన తయారీ రంగము చైనా చేతుల్లో కేంద్రీకృతమైంది. భారత్ చూస్తే 2.6%, రఫ్లీ లెస్ దెన్ 3% వరల్డ్ మొత్తం తయారీ రంగంలో ఉన్నది. ఇది సిచ్యువేషన్ కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తున్నది. సో ఇలాంటి సమయంలో ఇప్పుడు 2020లో కరోనా వచ్చింది. 2020లో కరోనా వచ్చినప్పుడు, కరోనా చైనా పంపిందనో ఇంకోటో ఏదో చైనా మీద అయితే పడింది. అది వుహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందని ప్రపంచ దేశాలన్నీ ఆలోచిస్తున్నాయి. అదే తయారీ రంగం మొత్తం చైనా చేతుల్లో ఇప్పుడు ఇరుక్కుపోయి ఉన్నాం. వీడు చైనా వాడు ఎలా తల ఆడిస్తే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు అలా తలాడించాల్సి వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఇప్పుడు చైనా చేతుల్లోకి కేంద్రీకృతమైపోయింది. ఇంకా పూర్తిగా రాలే, అమెరికా డామినేట్ చేస్తుంది. కానీ రేపు మాపు అమెరికా కూడా పడిపోవచ్చు, అంత స్థితిలోకి చైనా వెళ్ళిపోతుంది. సో ప్రపంచంలో ఏ వస్తువు తయారు కావాలన్నా కానీ చైనా దగ్గరికి పరిగెత్తాల్సి వస్తుంది. సో ఇలాంటి సమయంలో ఒకవైపు కరోనాతో వాడు ఇబ్బంది పెట్టాడు మనల్ని. రేపు ఇట్లాగే మనం ఇంకా చైనా మీద డిపెండ్ అయిపోతే, ఇప్పుడు ఫ్రాన్స్ మొత్తం చైనా మీద డిపెండ్ అయిపోయింది అనుకోండి తయారీ రంగము, రేపు చైనా ఆడిచ్చినట్టల్లా ఇది ఆడాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి చైనాకి ఆల్టర్నేటివ్గా ఏమైనా ఉన్నాయా అని పరిశీలన చేసినాయి. వెంటనే చైనాకి దగ్గరలో మన భారత్ ఒకటి కనిపించినాయి ఈ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా. ఎస్, భారత్ వెళ్తే మనకు బాగుంటుంది. ఇక్కడ నేను అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్లో చెప్పాను మీకు. 15 నుంచి 59 సంవత్సరాలు గల వాళ్ళు సుమారు ఒక 60 కోట్ల మంది వరకు ఉన్నారు. సో ఇంత పెద్ద మ్యాన్ పవర్ ఇక్కడ ఉన్నది. మార్కెట్ 130 crores ఉన్నది సుమారు. మనం ఇక మీదట మన ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా ఇండియాకి తీసుకొద్దాం అని ఆలోచన వచ్చింది. సో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా చైనాకి వెళ్లకుండా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇండియాకి పంపించుకుందాం. అట్లా యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ కూడా ఆలోచన చేయటం మొదలుపెట్టాయి. సో ఈ అవకాశాన్ని ఇప్పుడు భారత్ ఉపయోగించుకోవాలి. ఫ్రాన్స్ వాడు వస్తాడు, ఇండస్ట్రియలిస్ట్, డబ్బులన్నీ చేతిలో పెట్టుకొని వస్తాడు. ఉదాహరణకి ఇక్కడ డబ్బులు ఉంటాయి వాడి జేబులో, నేను పట్టుకున్నాను, నేను ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నా అంటాడు. చైనా వెళ్దామా? అమ్మ వాడు కరోనా, వాడు రేపు నన్ను మింగేస్తాడు, ఏదో ఒకటి చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అంతా కూడా వాడు లాగేస్తాడు. చైనా వద్దు, ఇంకా వేరే ఏ దేశం పోదాం అని ఇట్లా డబ్బులు పట్టుకొని తిరుగుతుంటాడు. ఇండియా బాగుంది, డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ గొడవలు ఏముండవు, రెవల్యూషన్స్ అట్లాంటివి ఏం రావు, ప్రజాస్వామ్యంగా ఉంటుంది అని ఇండియా డబ్బులు తీసుకుని వస్తాడు. వాడు వస్తున్నప్పుడు సడన్గా వాడికి ఒక్క ఆలోచన వస్తుంది. ఏంటది అంటే, అరే ఇక్కడ పరిశ్రమ పెడతాము, ఈరోజు నేను యజమానిని, డబ్బు నా దగ్గర ఉంది, నేను పరిశ్రమ, కానీ ఇక్కడ
కార్మికులతోటి నాకు క్లాష్ ఏర్పడచ్చు. చైనాకి ఇండియాకి ఒక్కటే తేడా. ఏంటా తేడా అంటే, చైనా ఏదైతే కార్మికుడు కమ్యూనిస్ట్ దేశమైనా కానీ ఏదైతే వాడి కార్మికులకి ఈ సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాజ్యము తన చేతుల్లోకి తీసుకుంది. చైనా తన చేతుల్లోకి తీసుకుంది. చైనా ఈరోజు ప్రో ఇండస్ట్రియలిస్ట్కి ఏమి కావాలో ఒక్క సెకండ్లో అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉంది చైనా. ప్రో లేబర్ కానే కాదు చైనా, ప్రో ఇండస్ట్రియలిస్ట్. అందుకే ఎక్కువ తయారీ రంగంలో పెట్టుబడులన్నీ చైనాకు వెళ్తున్నాయి. వాడు క్లియర్గా చెప్పాడు, మీకేం కావాలో చెప్పు నేను చేస్తాను. ఒకప్పుడు రోగి, ఇప్పుడు సర్జన్. వాడు దైవం, గాడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అను, ఏమీ తప్పలేదు, అంత స్థితికి వెళ్ళాడు. మరి ఏంటి వాడికి మనకు తేడా అంటే, ఇక్కడ మనము 8 గంటల పని చేయించాలి కార్మికుడితోటి. చైనా వాడు 8 గంటలు లేదు, 9 గంటలు లేదు, యజమాని చేయించినంతసేపు చేయాలి. 12 గంటల వరకు కూడా పని చేసుకోవటానికి అవకాశాలు కల్పిస్తున్నాయి చైనా ప్రభుత్వం. ఇక్కడ అభ్యర్థులకి నేను తెలియజేస్తున్నాను, ఈ లేబర్ గురించి చెప్తే 8 గంటలు పనిచేసేది 12 గంటలు పనిచేస్తుంటే లేబర్ని దోచుకుంటున్నారు కదా, లేబర్ యొక్క పని కానీ అవన్నీ దోచుకుంటున్నారు కదా. ఇట్లా ఆలోచిస్తే ఎమోషనల్ ఎకనామిక్స్ వద్దు. ఇది పనిచేయదు. ఇక్కడ ఎకానమీ అంటే పూర్తిగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, అంటే చైనా గురించి చెప్తున్నా. చైనా లాగా ఆలోచించు. లేబర్ ఇట్లా ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ అవుట్కమ్స్ అనేది రాదు. సో ఎమోషనల్ ఎకనామిక్స్ స్థానంలో డెవలప్మెంటల్ ఎకనామిక్స్ని వాళ్ళు ప్రవేశపెట్టుకున్నారు. లేబర్ని ఎమోషనల్గా చూడద్దు. ఎమోషనల్గా చూస్తే 8 గంటలు చేసేవాడు 12 గంటలు చేస్తుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అదే లేబర్ని ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 8 గంటలు చేస్తే 800 రూపాయలు వస్తుంది, లేబర్కి 12 గంటలు చేస్తే 1200 రూపాయలు వస్తుంది. కాబట్టి లేబర్ యొక్క కొనుగోలు శక్తి పెరిగి వాడు ఆర్థికంగా ఎదగలుగుతాడనే పాయింట్లో చూస్తే అది డెవలప్మెంటల్ ఎకనామిక్స్ అవుతుంది. సో చైనా ఏం చెప్తుందంటే, ఈ పాయింట్లో చూడకు, ఈ పాయింట్లో చూసుకో లేబర్ అని చెప్తుంది. చైనా కార్మికుడు దీనికి కట్టుబడి ఉన్నాడు ఈరోజు. చైనా కార్మికుడు అందుకే భారతదేశంలో సగటు ఆదాయం కన్నా చైనా యొక్క శ్రామికుడి యొక్క సగటు ఆదాయము అధికంగా ఉంటుంది. ఎందుకంటే వాడు 8 గంటల చోట 12 చేస్తున్నాడు. సో ఇక్కడ భారత్లో ఏమిటి సమస్య? 8 గంటలు. చైనా వాడు ఈ రూల్ లేనే లేదు, 12 గంటల వరకు తీసుకున్నాడు. వేజ్ యాక్ట్ అంటే ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకో. ఇప్పుడు 8 గంటలు చేశాడు. 8 గంటలు చేస్తే వాడికి ఎంత ఇస్తాం? ఒక రోజుకి 800 ఇస్తాం కూలీ ఎంత? 800 రూపాయలు. గంటకి ఎంత పడింది? 100 రూపాయలు పడింది. 100 × 8 800 రూపాయలు కదండి. ఇప్పుడు 8 అవర్స్ చేసేవాడు 12 అవర్స్ ఎక్స్ట్రా ఓవర్ టైం అంటూ ఉంటాం. 8 అవర్స్ చేశాడు, ఎక్స్ట్రా 1 అవర్ చేశాడు. సో ఎక్స్ట్రా 1 అవర్ చేస్తే భారతదేశంలో చట్టాల ప్రకారము డబల్ జీతం ఇవ్వాలి. ఇక్కడ 100 రూపాయల బదులు రెట్టింపు జీతం అంటే 200 రూపాయలు ఇవ్వాలి. అట్లా 12 గంటలు చేస్తే 4 గంటలు అవుతుంది. సో 800 + 800 వచ్చేసేసి 1600 రూపీస్ అవుతుంది. 1600 రూపీస్ అవుతుంది. సో ఇది యజమానికి చాలా కష్టం, అంటే అంత జీతం ఇచ్చి అవన్నీ కూడా. అందుకని ఏం చెప్పాడు, ఈ వేజ్ యాక్ట్ అన్నది ఈ ఎక్స్ట్రా 1 అవర్ చేస్తుంటే ఈ డబుల్ పేమెంట్ ఉంటుంది చూసారా, డబుల్ పేమెంట్ లేదు, ఏం లేదు, దీని ప్రకారమే కట్టేసేయి. ఎక్స్ట్రా ఎంత చేశాడో గంటకి అంతే ఇచ్చేసేయి అని చెప్పాడు. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 1200 రూపాయలు అవుతుంది. 4 అవర్సే కదా చేసింది. 4 అవర్స్ × 100 అంటే 400 + 800 డైలీ కూలీ. 1200 అయితే చాలు. ఇందాక 1600 వచ్చింది. ఇట్లా వేజ్ యాక్ట్ అనేది కాస్త భారత్లో ఇబ్బందికరంగా ఉంది. చైనా వాడి దగ్గర ఇది లేదు, తీసేసాడు వాడు. లేబర్ యూనియన్స్
భారత్లో ప్రతి చిన్నదానికి కూడా లేబర్ యూనియన్ అంటారు, స్ట్రైక్లు ఇవన్నీ కూడా XYZగా యూనియన్కి ఉండాలి. యూనియన్ ఉండద్దు ఉంచవచ్చు, అదంతా కూడా సెకండరీ, అది వేరే ఇష్యూ, పక్కన పెట్టేసి. లేబర్ యూనియన్ అన్నది ఈ యజమానిని డామినేట్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల పరిశ్రమ ప్రొడక్షన్ కానీ అవన్నీ కూడా ఇబ్బంది అవుతూ ఉంటాయి. ఈ బార్గెనింగ్ పవర్ లేబర్కి ఉన్నా కానీ అది ఇబ్బందికరంగా ఉంటాయి అని చెప్పారు. సో లేబర్ యూనియన్స్ నామమాత్రం చేసింది చైనా, జస్ట్ అక్కడ ఉండాలి కాబట్టి ఉంచు, అంతేగాని ఎక్కువ మాట్లాడకు. ఈ రోజుకి కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ మోడీ ప్రభుత్వం కూడా లేబర్ యూనియన్స్ని డమ్మీ చేసి పారేసింది. చాలా లేబర్ యూనియన్స్ ఈరోజు డమ్మీ అయిపోయినాయండి. వాళ్ళకి బార్గెనింగ్ పవర్ని పూర్తిగా తీసేసింది, ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ. సో లేబర్ యూనియన్స్ రోల్ని చైనా తీసేసింది. అంటే మనం కూడా ఏం చేయాలి, దీని రోల్ని తీసేయాలి. ఇలా తీసేసేటట్టు వీటిలో తేవాలి. ఇప్పుడు వీటన్నిటి యొక్క కొత్తగా ఆలోచన యొక్క కొత్త బిల్స్ యొక్క ఆలోచన ఏంటి, ఈ స్క్రాప్ అంతా తీసేసి ఇక్కడ కొత్తది తీసుకురావాలి. తీసుకొస్తే పెట్టుబడి అనేది ముందుకు వస్తుంది అన్నది ఇక్కడ ఆలోచన. కాంట్రాక్ట్ వర్కరు, సో ఇక ఈ కాంట్రాక్ట్ వర్కర్ వచ్చాడంటే దానికి సంబంధించి పూర్తి భారాన్ని ఈ యజమాని మీద పడేస్తూ వస్తున్నారు. ఇక మీరు కూడా చూస్తూ ఉంటారు బయట ధర్నాలు. అందుకే చెప్తున్నా, లేబర్ అనే ఈ టాపిక్ని ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రాంగ్ మెసేజ్కి వెళ్తారు మీరు అని. ఏదో కాంట్రాక్ట్కి తీసుకున్నాం, ఉదాహరణకి ఈ గోడ కట్టి ఏమయ్యా, ఈ గోడ కట్టి వెళ్ళు అని ఓ మేస్త్రిని పిలిచారు. వచ్చాడు, తాపి మేస్త్రి గోడ కట్టాడు. కార్మికుడే కదా వచ్చాడు, కట్టేశాడు. వచ్చి ఇక నేను ఇంటి దగ్గర కార్మికుడికి వచ్చా, నన్ను పర్మనెంట్ ఉద్యోగి ఇక్కడ పెట్టేసుకోను అన్నావు అనుకో, నాకెందుకు, నువ్వు గోడ కట్టే అయిపోయింది, వెళ్ళిపో అంతే. యజమానికి కార్మికుడికి ఎంతవరకే రిలేషను. బియాండ్ ఇప్పుడు గోడ కట్టాం, కాంట్రాక్ట్కి వచ్చాం, ఈ కాంట్రాక్ట్ నన్ను ఇక పర్మనెంట్గా రోజు గోడలు కట్టించుకో అంటే నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి కట్టడానికి? అవును కదా, సింపుల్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇట్లాంటిదే ఇండస్ట్రియల్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏదో ఒక రోజు పనో లేకపోతే 5 రోజుల పనో లేకపోతే ఒక సంవత్సరం పనో ఇట్లా ఉంటుంది. వాళ్ళని సంవత్సరానికి అట్లా తీసుకొని ఇక పర్మనెంట్ చేసేయాల్సిందే అంటే వాళ్ళ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు తలలు పట్టుకొని కూర్చుంటున్నారు, అవ్వట్లే. ఇదే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్లో గోల, అన్ని గవర్నమెంట్ ఆఫీస్లో కూడా ఇదే గోల. ఈవెన్ మీరు జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ ఇవన్నీ చూస్తారు, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయండి అంటూ ఉంటారు. కాంట్రాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇప్పుడు పర్మనెంట్గా నేను రిక్రూట్ చేసుకోలేకపోతున్నా అని ఒక సంవత్సరానికో ఎంతో పిలిపించి లెక్చరర్గా రన్ చేయించు. ఇప్పుడు వాళ్ళు వచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు చేయమంటారు. సరే, వాళ్ళ ఏంటి అనేది సెకండరీ పక్కన పెడితే, ఇట్లాంటిదే ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ మొదలైంది, ఉన్నాయి అట్లాంటివి ఇండస్ట్రీలో ఉన్నాయి. సో అదంతా పెద్ద తలనొప్పి అవుతుంది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ వర్కరు, ఈ బేస్ సిస్టము ఇవన్నీ కూడా తీసి పారేయాలి. ఇప్పుడు దీని మీద ఒకటి అటాక్. నెక్స్ట్ బెటర్ వర్క్ ప్లేస్. చాలామంది మీరు రియల్ ఎస్టేట్లో చూస్తూ ఉంటారు, ఆ కార్మికులు వస్తారు, అక్కడ కట్టేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఏంటి యాక్చువల్గా బిల్డింగ్ రూల్స్ అని ఉంటాయి. మంచి సేఫ్టీ నెట్ ఉండాలి, వెలుతురు ఉండాలి, తాగటానికి వాటర్ ఉండాలి, ఇక చిన్న టాయిలెట్స్ అట్లాంటివి ఉండాలి, పిల్లలకి కాస్త రక్షణ ఉండాలి, ఇట్లా చాలా ఉంటాయి, ఎన్నో పాయింట్స్ అక్కడ బెటర్ వర్క్ ప్లేస్ అంటే. మరి అవన్నీ ఏర్పాటు చేస్తే ఇంకా యజమానికి ఏం మిగులుద్ది? ఇవన్నీ కూడా ఇదో పెద్ద తలనొప్పి అవుతుంది మేనేజ్మెంట్ చేయటం. ఇట్లాంటిది ఒకటి తలనొప్పిగా ఉంది. ఈక్వల్ పే, ఇప్పుడు రెగ్యులర్గా పెట్టుకుని వాడికి పిఏ, డిఏ, సిఏ అవన్నీ ఇచ్చుకుంటూ ఒక జీతం, అదొక సెట్. ఇంకొకటి ఏదో వాడు మంచి ఎక్స్పర్టు అని తెచ్చేసాము, అని తెచ్చి కొన్ని రోజులు పని చేయించుకున్నాము, లేకపోతే ఇంకొక ఏదో అనార్గనైజ్డ్లో వాళ్ళు ఎక్కువ మంది ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిచి ఏదో పని చేయిస్తాము. అట్లాంటి సమయంలో వీడికి ఎంత జీతం ఇచ్చావు వాడికి కూడా అంతే ఇవ్వమంటే, వీడికి ఎక్కువ ఇస్తున్నాను నేను కదా, తక్కువలో దొరుకుతున్నాడని వాడిని తెచ్చుకున్నా, మళ్ళీ వాడికి కూడా అంతే ఇవ్వమంటే నా పరిస్థితి ఏంటి అని ఇక్కడ సమస్య ఏర్పడుతుంది. సో ఈక్వల్ పే అనేది బాగా ఉన్నది, ఇది కూడా ఒక సమస్యగానే మారిపోతుంది ఇండియాకి. నెక్స్ట్ కార్మికుల్ని తొలగించడం. కార్మికుల్ని తొలగించారు. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడు, కార్పొరేట్ ఏంటి వాడికి నచ్చలేదంటే, టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయి అంటారు. ఏంటి ఇదే, వాళ్ళకి నచ్చలేదు, లేకపోతే వాళ్ళ ప్రాజెక్టులు ఏంటో తీసేస్తారంటే, తీసేసే ముందు 3 నెలలు జీతమో ఏదో ఇచ్చి అట్లా ఉంటాయి. పెద్ద కంపెనీలు కాబట్టి అవన్నీ చేస్తాయి. చిన్న కంపెనీలు మన దగ్గర స్టాఫ్ ఉన్నారు,
ఇప్పుడు ఏమి నోటిఫికేషన్ లేవా, ఏం లేవు, మీరు 1 సంవత్సరం ఆగిరండి నెక్స్ట్ చూద్దాం అంటాం. లేదు లేదు, నువ్వు అంతకు ముందు నుంచి చేసాము, నాకు నెల నెల జీతం ఇవ్వమంటే నాకే రూపాయి లేదు, నేను నీకు ఎక్కడి నుంచి తెచ్చి అంటాం మనము. కార్మికులు తొలగించాలంటే కష్టమైపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా రేజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇది కూడా మనకు ఒక అడ్డంకిగానే ఉంటుంది. ఇట్లా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇంకా మెటర్నిటీ అని ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్లాంటివి ఏవీ లేకుండా చాలా ప్లెయిన్గా ఇండస్ట్రియలిస్ట్ రాగానే వాడికి ఏం కావాలో అన్నీ చేసేసుకుంటూ వెళ్ళిపో, వాడికి ఇదొద్దు తీసేయి, ఇదొద్దు తీసేయి, ఇదొద్దు తీసేయి, తీసేయి 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 అన్నీ తీసేస్తే వచ్చిందే ఇది. అన్నీ తీసేస్తే వచ్చిందే ఈ కోడ్ బిల్స్. సో ఈ కోడ్ బిల్స్ ఏ విధంగా ఉన్నాయంటే, పెట్టుబడిదారుల్ని భారత్లో ఆహ్వానించి పెట్టుబడులు పెంపొందించి తద్వారా ఉపాధి అవకాశాన్ని విస్తరించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఎంత ఎమోషనల్ కావద్దన్నా కానీ మనం అవ్వకుండా ఉండలేము. లేబర్ గురించి వాళ్ళు మన తోటి కార్మికులు. ఈరోజు అందరం మధ్యతరగతి వాళ్ళం, వాళ్ళు మన తోటి కార్మికులు. మనం మనుషుల్లాగా చూస్తాం వాళ్ళని, డబ్బున్నోడు తప్పితే. అదొక అపోహ మాత్రమే. ఆఫ్ కోర్స్ కొంతమంది బాగానే చూసుకుంటారు, అది వేరే ఇష్యూ. ఈ లేబర్ కోడ్స్ అన్నీ కూడా కార్మికులకి, అదే పరిశ్రమదారుడికి అనుకూలంగా కార్మికులకి వ్యతిరేకంగానే ఉన్నాయా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఎక్కడెక్కడ ఏమేమి చెప్పింది భారత ప్రభుత్వం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇది యాక్ట్ అని చూస్తున్నప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది. అక్కడ భారతదేశం సమ్మిళిత వృద్ధి అనేది ఉంటుంది. ఈ సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, ప్రియంబుల్ ఇన్ని ఉంటాయి. ఇన్ని ఉంటున్నప్పుడు ఇక్కడ ఇది రోజు ఏదో చైనా నుంచి ఇండియాకి పెట్టుబడులు తీసుకురావాలని రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకంగా మనం ఏవి కూడా చేయటానికి వీల్లేదు. ఇక్కడే బ్యాలెన్స్గా ఆలోచించాలి అభ్యర్థి. అన్ని కార్మికుడి వ్యతిరేకము, అన్ని యజమానికి వ్యతిరేకం అంటే తప్పైపోతుంది, ఆన్సర్ తప్పైపోతుంది. అల్టిమేట్గా నీ గోల్ ఏంటంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2 జాబ్ సాధించడం, గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే గ్రూప్ 1 జాబ్ సాధించడం. ఈ రెండు కాకుండా ఉద్యమాలు చేస్తా అంటే బయటికి వెళ్ళి చేసుకోవచ్చు. అటు నువ్వు కార్మికుడు పక్షానైనా పోరాడి, ఇటు యజమాని పక్షాన్ని పోరాడు, లేకపోతే రెండు వైపులు కూడా చేసుకోవచ్చు. మన పని అది కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 కాబట్టి ఈ చట్టం అంతా కూడా ప్రో యజమాని, ప్రో ఇండస్ట్రీ అందరికీ సమానంగా తీసుకొని వెళ్తున్నట్టుగా చూస్తాము. ఇక్కడ నేను చెప్పిన క్లారిటీ ఏంటి, ఇవన్నీ తీసేసి చైనాకి అనుగుణంగా వచ్చేటట్టు చేయటం. అంతర్లీనంగా ఇవన్నీ కనిపిస్తాయి. బయట మనకు ఆన్ పేపర్ చూస్తే వీడికి అన్యాయం చేయలేదు, వీడికి అన్యాయం చేయలేదు, వీడికి న్యాయం చేసాం, వీడికి న్యాయం చేసినట్టు ఉంటాయి. సో అవి ఏంటి, ఏమేమి ఉన్నాయి ఒక్కొక్కటి, అవి నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. సో ఇప్పుడు ఒక్కొక్క కోడ్, ఏదైతే లేబర్ కోడ్ ఉందో అది డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. ఫస్ట్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. వీటిలో ఆర్గనైజ్డ్ ప్లస్ అన్ఆర్గనైజ్డ్, వలస కూలి అంటే నిర్వచనము, సేఫ్టీ హెల్త్ అనేది యజమానిదే బాధ్యత ఉపజెప్పటము, లైసెన్స్ ఒక కాంట్రాక్టర్ గతంలో నెంబర్ ఆఫ్ ఉండేది, ఇప్పుడు ఓకే సింప్లిఫై చేయటము మొదలైన ఎన్నో అంశాలు అనేది ఇందులో డిస్కస్ చేయటం జరుగుతుంది. ఒక పనిచేసే ప్రదేశంలో అక్కడ తగినంత భద్రతని అందజేయటము, అక్కడ హెల్తీ కండిషన్స్ ఉంచటము మొదలైన అంశాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులోకి రావాలి కార్మికుడికి. ఇది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఇది వర్క్ అవుతుంది. కొత్తగా దేన్ని తీసుకొచ్చారు, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ అనేది ఫేవరబుల్గా ఉండాలి అని చెప్తున్నది